అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకి కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది. ఎందుకంటే బ్యాంకులకి వరుసగా 3 రోజులు సెలవు దినాలు ఉండటంతో అంటే మార్చి 30, మార్చి 31, ఏప్రిల్ 1న ఈ 3 రోజులు వరుసగా సెలవు దినాలు ఉండడంతో ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందా ఉండదా అనుకుంటున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక జీవోని విడుదల చేయడం జరిగినది సచివాలయ సిబ్బందికి సంబంధించి. ఆ జీవో ప్రకారము ఈ 3 రోజులు సెలవు దినాలు ఉండడంతో ఈ పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులకి ఈ రోజే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది అక్కడికి వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి ఈ డబ్బును విత్డ్రా చేసుకోవాలని ఈ గవర్నమెంట్ అనేది ఒక జీవోని విడుదల చేయడం జరిగినది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం ఖచ్చితంగా ఈ రోజే ఆ సచివాలయ సిబ్బందిలో ఒక ఎంప్లాయీ వెళ్ళి ఈ డబ్బుని పెన్షన్ డబ్బుని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. యథావిధిగా ఏప్రిల్ 1న ఈ డబ్బును పెన్షన్ డబ్బుని ఈ పెన్షన్దారులకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ 3 రోజులు పండుగ రోజుల సమయంలో సెలవు దినాలు ఉంటున్నాయి కాబట్టి ఏప్రిల్ 1న ఈ పెన్షన్ పంపిణీ ఉండదు అనుకుంటున్నారో అటువంటి వారు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రోజే ఈ డబ్బుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకులకి వేయడం జరుగుతుంది. ఈ డబ్బుని ఈ సచివాలయ సిబ్బంది వచ్చేసి విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్ డబ్బు మీ ఇంటి దగ్గరికి వచ్చి సచివాలయ సిబ్బంది వారు ఇస్తున్నారో యథావిధిగా ఏప్రిల్ 1న ఈ డబ్బు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్దారులకి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకి షేర్ చేయండి. ఎందుకంటే 3 రోజులు వరుసగా బ్యాంకులకి సెలవులు కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ 1న ఈ పెన్షన్ ఉండదు అనుకుంటున్నారు పెన్షన్ పంపిణీ. అటువంటి వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి చాలా వాల్యూ అయిన అప్డేటే కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.